ప్రేమించే భార్య అయినా, ఎంత ప్రేమించే బిడ్డలైనా సరే, ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇది పాడైపోతూ పాడు కంపు కొడుతున్నప్పుడు వెంటనే బయటికి తీసుకెళ్ళిపోతారండి. ఏమర్థం అవుతుంది మీకు? మీ శరీరమే ఒక రెంటు కొంప, ఇది పర్మనెంటు కాదు. నాకు సొంత ఇల్లు లేదని ఇప్పుడు ఏడుస్తున్నావు అనుకో, నీ ఆత్మ ఏమిటో తెలుసా? నీ ముఖం, నాకే సొంత ఇల్లు లేదు ఇక్కడ. ఎందుకని? ఈ శరీరం కేవలం కొంతకాలం మాత్రమే. ఆత్మ ఏముంటుందో తెలుసా? పిచ్చిదానా, సొంత ఇల్లు లేదు అంటావేంటి? పరలోకంలో నీ కోసం దేవుడు అద్భుతమైన ఇల్లు నిర్మిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు సెలవిచ్చాడు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్తున్నాను. మీకోసం స్థలము సిద్ధపరిచిన తర్వాత, మీరు నివసించడానికి ఇల్లును సిద్ధపరిచిన తర్వాత, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? మ్యాన్షన్ అంటే భవనము. మీకోసం భవనాన్ని సిద్ధం చేసిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతా. కాబట్టి సహోదరి సహోదరులు, ఈరోజు మీ జీవితంలో ఏదైనా సొంతంగా లేకపోతే దిగులు పడకండి, బాధపడకండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద సేవ చేసిన రోజుల్లో సొంతంగా ఆయనకి ఏమీ లేదండి. సొంతంగా ఆయనకు ఇల్లు లేదండి. ఆయనకంటూ సొంతంగా ప్రపంచమే ఆయన సొంతం. అయినా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఆయన జన్మించినప్పుడు సొంతంగా ఆయనకి ఏమీ లేదండి. ఉదాహరణ, ఆయన వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు బదులు పుచ్చుకున్నటువంటి పడవలోనే వాక్య పరిచర్య